ఈ మధ్యకాలంలో హిందువుల పండుగల సమయంలో జరిగే వేడుకలు అంతరాయం కలిగించడం అనేది ఓ దుర్మార్గపు ధోరణిగా మారింది. అది శ్రీరామనవమి కానీ, దుర్గ పూజ కానీ, హనుమాన్ జయంతి లాంటి ఎన్నో వాటికి హిందూ వ్యతిరేక శక్తులు అంతరాయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా వసంత పంచమి పర్వదినం సందర్భంగా కూడా ఈ శక్తులు అంతరాయాన్ని కలిగించాయి. వసంత పంచమి అనేది సరస్వతి మాత జన్మదినోత్సవంగా మనం జరుపుకుంటాం. దేశంలో చాలా చోట్ల ఆ రోజున సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం అనేక చోట్ల హిందూ వ్యతిరేక శక్తులు సరస్వతి పూజపై దాడి చేశాయి. మొదటిది జార్ఖండ్ హబారీబాగ్ లో నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ముస్లిం గుంపు సరస్వతీమాత విగ్రహంపై రాళ్ల దాడి చేసింది. బెల్ట్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ముస్లిం గుంపు హిందూ ఊరేగింపులపై రాళ్లు రువ్వడం ప్రారంభించింది. దాంతో రెండు వర్గాలకు మధ్య రాళ్ల దాడి జరిగి చాలా మంది గాయపడ్డారు. 2020లో కూడా హబారీబాగ్ సమీపంలోని లఖీ నుంచి బస్తీలో సరస్వతీ పూజ నిమజ్జన ఊరేగింపుపై ముస్లింలు దాడి చేశారు. అప్పట్లో ఒక ముస్లిం గుంపు రాళ్లు రువ్వి అనేక వాహనాలను ధ్వంసం చేసింది. 4 గాయపడ్డారు కూడా.